రేపటి టిఫిన్కి వరిపిండి బినపిండి పునుగులు వేస్తున్నాను. 1 గ్లాసు పిండి పప్పుకి 4 గ్లాసులు వరిపిండి నానబెట్టుకోవాలి. ఇది నానబెట్టేద్దాం. ఇప్పుడు నీళ్ళు వేసి నానబెట్టేద్దాం. గ్లాస్తో కొలత పెట్టుకున్నాము. ఆ గ్లాస్తో 4 గ్లాసులు వరిపిండి కలుపుకోవాలి. వేసుకుని పిండి నానబెట్టేసుకోవాలి. వేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు మినపిండి రుబ్బేసుకుందాం. ఇప్పుడు ఇందులో కలిపేసుకుందాం. కలిపేసాను. ఇప్పుడు మనం ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. రేపు పొద్దున్న వేసుకుందాం. పిండి రాత్రి అంతా నానింది కనుక ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలి. కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి. వేసుకుని ఇందులో తిని సోడా వేసుకోకూడదు. వేసుకున్నాం కనుక ఇప్పుడు మనం పునుగులు కింద వేసేసుకుందాం. మనకి పునుగులు రెడీ అయిపోయినాయి. మీకు మెత్తగా ఉండాలనుకుంటే 4 గ్లాసులు వేసుకోవాలి. ఒకదానికి 4. కొంచెం టైట్గా ఉన్న పర్లేదు, నూనె లాక్కూడదు అనుకుంటే 5 గ్లాసులు పిండి వేసుకుంటే సరిపోద్ది. ఇందులో కొబ్బరి చట్నీ బాగుంటుంది, కారపొడి. కానీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.